సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించారు. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టుకోవడం గర్వకారణమన్నారు. ఇక 2004 నుంచి 2014 వరకు సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని సంక్షేమ ప్రభుత్వంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగుగా మార్చారని సీఎం అన్నారు. ఇక ఆయన హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేశారని గుర్తు చేశారు. అందుకనే తెలంగాణలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టామన్నారు. మొట్టమొదట 69లో తెలంగాణ ఉద్యమానికి పునాది రాయబడ్డది ఇక్కడనే. 2004 నుంచి 2014 వరకు సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత చేపట్టి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అభివృద్ధి నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బాధ్యత చేపట్టినారు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఈ రోజు తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను వారు నెరవేర్చారు. అందుకే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు భారతదేశంలో ఎక్కడ పెట్టక ముందే ఎర్త్ సైన్సెస్ భారతదేశంలో ఉన్న ఏకైక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఈనాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం. యూనివర్సిటీ పనులను పూర్తి చేయడమే కాదు, తుమ్మల గారు ఒక మాట చెప్పిండ్రు, మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని. భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యత, ఈ దేశంలో ఉన్న ఆకలి కేకలను చూసి ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈ రోజు భారతదేశంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే. అవే కాదు, ఈ రోజు ఈ దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఆకలి కేకల నుంచి ఈనాడు ప్రతి వాడికి అన్నం అందించే స్థాయికి దేశంలోనే అత్యధికంగా ఆహార ఉత్పత్తి ధాన్యాలను ఈ రోజు మనం అందిస్తున్నామంటే బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మనకు ఆనాడు ప్రసాదించారు. రాష్ట్రంలో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు కళ్ళు చెవులు ఉన్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇక రైతులు పండించిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా కరువుకు నిలమైన అనంతపురం జిల్లాలో కూడా మరొకమారు చాలా సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కూడా కష్టాలు కూడా పాలవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలలు కూడా రైతు అనేవాడు రోడ్ల పాలవుతున్నాడు. ప్రభుత్వ చర్యల వలన ఈరోజు రోడ్ల అనేది కూడా పాలవుతున్నాడు. రోడ్డు పైనే ఈ రోజు ఉండే పరిస్థితి కూడా ఈ జిల్లాలో కూడా నెలకొంది. విత్తనాలు కావాలన్నా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. కనీసం ఎరువులు సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పే పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో, రాష్ట్రంలో కంటే కూడా మన జిల్లాలో మాత్రం కరూరు జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇది పట్టడం లేదు. తెలిసినా కూడా తెలియనట్లే నటిస్తా ఉన్నారు. చెవులున్నా కళ్ళున్నా కూడా అవి లేనట్లే ఈరోజు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా చేస్తాము. నంద్యాల జిల్లా హరిజనపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య భర్తల ఘర్షణలో మరిది పెద్దన్న మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సర్వజన్య ఆసుపత్రికి తరలించారు. ఇక రాజ్ కుమార్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోంపల్లి చందారెడ్డి గార్డెన్ సమీపంలో స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేసిన అంజిత్ కుమార్ ను అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీలో స్కబ్ టైఫస్ వ్యాధి వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జ్వరం, తలనొప్పి, జలుబు వంటి లక్షణాలతో పలువురు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. నల్లులు కుట్టినప్పుడు శరీరంలోకి వెళ్లే ఒరియోంటియో ట్యూసుగొమిషి అనే బ్యాక్టీరియా స్కబ్ టైఫస్ కు కారణమని వైద్యులు చెప్తున్నారు. ఇక విజయనగరంలోని స్కబ్ టైఫస్ లక్షణాలతో ఒక మహిళ మృతి చెందడంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. ఇక రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అందులో చిత్తూరులో 380, కాకినాడలో 140, విశాఖలో 125 కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను తక్షణమే చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. 3 రోజుల పాటు వరుసగా జ్వరం కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సమయానికి చికిత్స తీసుకుంటే స్కబ్ టైఫస్ పూర్తిగా నయమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆదోనిని జిల్లాగా చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఆదోని నియోజకవర్గంలో కేవలం ఆదోని మాత్రమే ఇప్పటి వరకు మండలంగా కొనసాగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరికొన్ని జిల్లాలు, మండలాలు పెంచే అవకాశం కనిపించడంతో వెనుకబడ్డ కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఆదోనిని జిల్లాగా చేస్తే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆదోని జిల్లా కేంద్రమైతే ఆదోనితో కలిసి మంత్రాలయం, ఎమ్మిగనూరు, అల్లూరు, పత్తికొండ ఈ 5 నియోజకవర్గాలకు కేంద్రంగా పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఆదోనిని 3 మండలాలుగా చేస్తే మరింత సౌకర్యంగా ఉంటుందంటున్నారు. ఇక ఇప్పటికే ప్రభుత్వం పెద్ద హరివానంను మండలంగా ప్రకటిస్తూ ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రజాభిప్రాయం కోసం ప్రకటన కూడా జారీ చేసింది. అయితే పెద్ద తుంబలాన్ని కూడా మండలంగా చేయాలని ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి తమ విన్నపాన్ని జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. పెద్ద తుంబాలం మండలం అయితే పరిసర పల్లెలన్నిటికీ రాకపోకలకు దగ్గర ఉంటుందని అంటున్నారు. కేవలం 10 కిలోమీటర్ల పరిధిలో అన్ని గ్రామాలకు అందుబాటులో ఉంటుందంటున్నారు. ఇక పై హరివానం గ్రామాన్ని మండలంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తుంబాలంను కూడా మండలంగా చేస్తుందా లేదా అనేది ఇక చూడాలి. గత 30 ఏళ్లుగా మా పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలం చేశామనేసి అధికారులు, నాయకులు మమ్మల్ని మభ్యపెట్టారు. దాదాపు 30 ఏళ్ల డిమాండ్ పరిష్కరించకుండా అలాగే అన్యాయంగా మమ్మల్ని అయితే వెనుక తోసే రాజకీయ కుట్ర జరుగుతుంది. దీన్ని మేము తెలుసుకుని ఈరోజైతే కలెక్టర్ కార్యాలయానికి ముట్టడిగా వచ్చాము. గ్రామ ప్రజలంతా ప్రధాన సమస్యలు మీకు చెప్పినట్టుగా మా గ్రామ మండల సాధికారమే మాకు ముఖ్యమైన విషయం. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయన్న మా గ్రామంలో. పెద్ద హై స్కూల్ ఉంది, అలాగే 3 ఎలిమెంటరీ స్కూల్ ఉన్నాయి, పెద్ద ఆసుపత్రి ఉంది. అలాగే పెద్ద హై స్కూల్లో కూడా మనకు +2 కూడా మనకు క్వాలిఫికేషన్ వచ్చింది. బ్యాంకు సదుపాయం ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, ప్రాచీన కట్టడమైన రామాలయం ఉంది, అలాగే జైన టెంపుల్ ఉంది. ఇండియాలోనే 2nd బిగ్గెస్ట్ జైన టెంపుల్ ఉంది. ఇన్ని విషయాలున్నా కూడా దాదాపు ప్రతి చుట్టుపక్కల ఉన్న 10-15 గ్రామాలకు కేంద్ర బిందువు అయిన మా పెద్ద తుమ్మలం గ్రామాన్ని దాదాపు 30 ఏళ్లుగా అన్యాయానికి గురి చేస్తున్నారు. మా డిమాండ్ ఒక్కటే, మాకు పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలంగా ప్రమోట్ చేయాలి. దీన్ని ఖచ్చితంగా మేము పోరాడి సాధించుకుంటాము. ఒకవేళ అవసరమైతే ఇక్కడి నుంచి విజయవాడ. మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ రావడానికి ముఖ్య కారణం వచ్చేసి ఎంతో కాలంగా పెద్ద తుమ్మలాన్ని మండలం చేస్తారని ఎప్పటి నుంచి ఆశిస్తున్నాము. రీసెంట్గా లిస్ట్ వదిలినప్పటికీ
పెద్దదుమ్మలం గ్రామం లిస్టులో ఉన్నప్పటికీ అది కాదని పెద్ద అరవడం చేశారు. అది చేయడం కూడా సంతోషమే, మేము కాదని ఒప్పుకోవడం లేదు. కాకపోతే అన్ని అర్హతలు ఉన్న పెద్దదుమ్మలాన్ని ఎందుకు చేయడం లేనేది మా క్వశ్చన్. అయినప్పటికీ మా ఊళ్ళో అన్ని సోర్సెస్ ఉన్నాయి. ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్ ఉంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇండోర్ స్టేడియం ఉంది, మండలం అవ్వాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ అయినప్పటికీ మండలం చేయడం లేదు. దేనికైనా ఇప్పుడు ప్రెసెంట్ మా ఊరు వచ్చేసి సెంట్రల్ మండల కేంద్రంగా అన్ని గ్రామాలకి కేంద్రంగా ఉంది. అలాంటి దాన్ని ఎందుకు చేయడం లేదు మాకైతే తెలియడం లేదు. లిస్టులో వచ్చిన దాని పేరు ఎందుకు తీసేసారో అది కూడా తెలియడం లేదు. ఖచ్చితంగా మాదైతే గొంతెమ్మ కోరిక కాదండి, న్యాయమైన కోరిక. మా కోరిక న్యాయమైన కోరిక కాబట్టే మేము ఇంత దూరం వచ్చాము. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కాదు,